సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాల్లోకి వెళ్లే ముందు ఇవాల్టి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. కనిలో వీర జవాన్ కల్నల్ సంతోష్ బాబుకు ఘన నివాళులు అర్పించిన పౌరులు. సింగరేణిలో ఇన్ఫార్మర్లుగా మారిన గుర్తింపు సంఘం నాయకులు. హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ విమర్శలు. బొగ్గు గండ్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి గండ్లపై కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన ఏఐటీసీ సిఐటియు నాయకులు. అమరులైన భారత వీర జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించిన విహెచ్పి బజరంగ్ దళ్ నాయకులు. కనిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహణ. భయం వద్దు, జాగ్రత్తలతో కరోనా వైరస్ ను జయించాలి. ప్రజలకు ప్రముఖ చైనా వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ నారాయణ విజ్ఞప్తి. విజృంభిస్తున్న కరోనా వైరస్ షాపుల సమయాలను నిర్ణయించేందుకు కనిలో సమావేశమైన ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు. వివరాలు చూద్దాం. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ కల్నల్ సంతోష్కు గోదావరి కనిలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. భగ 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 భగమండే నిప్పుల వర్షమొచ్చిన జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు. ఫెళ 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 ఫెళమంటూ మంచు తుఫాను వచ్చిన వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు. దడ 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 దడమంటూ తూటాలే దూసుకొచ్చిన తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు. మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు, వాడే సైనికుడు. రహదారికి జోహారు, సరిలేరు నీకెవ్వరు, ఎనలేని త్యాగానికి నువ్వే మారుతేరు. మేరకు ఆర్య వైశ్య సంఘం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో వీర జవాన్ సంతోష్కు కొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తూ ర్యాలీగా వచ్చి కానీ ప్రధాన చౌరస్తాలో కొవ్వొత్తులను ఉంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్య వైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన వీర జవాన్ సంతోష్కు ఆత్మశాంతి చేకూరాలని, ఆ దేవుడు ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని వేడుకున్నారు. వీర మరణం పొందిన జవాన్ సంతోష్కు జోహార్లు అర్పించారు. అలాగే బిక్కుమల్ల సంతోష్ కుమార్ గారు మరియు 20 మంది వీర జవాన్లు మరి అమరులైనందుకు మనందరం ఈరోజు ఇక్కడ వారికి కొవ్వొత్తుల ద్వారా నివాళులు అర్పిస్తున్నాం. ముఖ్యంగా చైనా ఏదైతే దుర్మార్గమైనటువంటి చర్య పరంగా మరి వెన్నుపోటు పొడిసి మరి దానికి తగిన బుద్ధి మన సంతోష్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఎంతో తిప్పికొట్టి ఈరోజు చైనాకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితిలో మరి వారు అమరులైనారు. మరి వారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆర్యవైశ్య సంఘం తరఫున, గోదావరికని అవోపా మరియు పెద్దపల్లి జిల్లా అవోపా తరఫున, ఇక్కడ ఉన్నటువంటి వైశ్య సంఘం యొక్క వివిధ ఆర్గనైజేషన్ తరఫున కూడా
మరి వారికి మేమందరం నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు వారు అమరులైనారు. వారికి మన జాతి మొత్తం పాదాభివందనాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మన అందరినీ వేడుకుంటున్నాను. ముఖ్యంగా మరి ఇలాంటి కవ్వింపు చర్యలకు వారు ఇంతకుముందు కూడా పాకిస్తాన్ తోటి జరిగినటువంటి వారిలో కూడా చాలామందిని మరి వారు ఫైర్ చేసి అతి చిన్న వయసులోనే దాదాపు 4 ప్రమోషన్లు చేసి వచ్చి ఆయన కర్నల్గా ఎదిగినారంటే మరి వారికి దేశం పైన తర్వాత దేశభక్తి పైన వారికి ఎంత ప్రేమ ఉన్నదనేది అది ప్రత్యక్షమైన నిదర్శనం. మరి వారి తల్లిదండ్రులు నిజంగా చాలా రియల్గా అదృష్టవంతులు. వారికి మనం రుణపడి ఉండాలి. ఎందుకంటే ఇలాంటి జాతి బిడ్డను అంటే దేశం కోసం ప్రాణం చేసేటువంటి బిడ్డను కన్నందుకు మనందరం గర్వపడుతూ మరి వారి కుటుంబంకి ప్రత్యేకమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారికి మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాం. సూర్యాపేట వాస్తవుడు భారతదేశానికి ఈరోజు ఎనలేని సేవలు అందించి 15 సంవత్సరాలుగా అమరుడైనాడు. చైనా దుర్మార్గ చర్యలతో ఈరోజు మన వీర జవాన్ కల్నాల్ బిక్కుమల్ల సంతోష్ కుమార్ అమరుడైనారు. అలాగే దేశ సైనికులు కూడా 20 మంది అమరులైనారు. వారందరికీ కూడా మనందరం జోహార్లు అర్పించాలి. చైనా దుర్మార్గమైన పనులు సరిహద్దుల్లో జరుగుతున్న ఘర్షణల వల్ల ఈరోజు మన వాళ్ళంతా కూడా దేశ సైనికులు అక్కడ నిద్రాహారాలు లేకుండా విధులు నిర్వహిస్తుంటే దొంగచాటుగా చైనా దెబ్బతీసి మన కవింపు చర్యలకు పాల్పడ్డట్టు చేసేసి 20 మందిని పుట్టన పెట్టుకున్నారు. దానికి మీ అంతా భారతదేశం అంతా కూడా ఈరోజు ఖండిస్తుంది. మన తెలంగాణ ముద్దుబిడ్డ బిక్కుమల్ల సంతోష్ కుమార్ బాబు ఈరోజు చైనా సరిహద్దుల్లో లడఖ్లోని వీరమరణం పొందినారు. అదేవిధంగా మన వీర జవాన్లు ఒక 20 మంది మరణించినారు. మరి చైనా దుర్మార్గమైన చర్యను తిప్పికొట్టడానికి భారత్ సైన్యము తిప్పికొట్టడానికి ఎంతో సాహసంతో వారు ఉండడానికి వారు చైనా ధీటుగా సమాధానం చెప్పడానికి త్వరలో వాళ్లకు బుద్ధి చెప్పడానికి మన భారత్ ముందు వాళ్ళు ఏమి అని పప్పులు సాగాయి. మరి ఈ యొక్క దుర్మార్గమైన చర్య వల్ల వీర జవాన్లను పొట్టన పెట్టుకోవడము ఇంతకన్నా దుర్మార్గమైన చర్య ఉండదు. ఇలా చైనా ఏ కరోనా వ్యాధిని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి మరి ఇంకా కూడా దానికి బుద్ధి రావట్లేదంటే మరి ఆ చైనాను మరి బుద్ధి తెచ్చుకోవాలి. ఎన్వైపీ ఆధ్వర్యంలో కూడా వీర జవాన్ సంతోష్కు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మేరకు వీర జవాన్ సంతోష్ చిత్రపటం వద్ద పుష్పగుచ్చాలను ఉంచి ఎన్వైపీ సభ్యులంతా నివాళులు అర్పించి జోహార్లు అర్పించారు. భారత జవాన్పై చైనా దొంగ దెబ్బ తీయడం సరికాదన్నారు. ఇందుకు చైనాపై బదులు తీర్చుకుంటామని అన్నారు. వీరమరణం పొందిన సంతోష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. తెలంగాణలో సూర్యాపేట జిల్లా వాస్తవ్యులు మరి స్వర్గీయ కల్నల్ సంతోష్ కుమార్ గారు 15 సంవత్సరాలుగా ఆర్మీలో పనిచేస్తూ నిన్న వారు చైనా దురాక్రమణ సందర్భంగా కొట్లాట జరిగింది. ఆ కొట్లాటలో నెట్టివేయడం వల్ల లోయలో పడి అమరుడైనటువంటి కల్నల్ సంతోష్ కుమార్ గారికి ఈరోజు వారికి నివాళులు అర్పించాల్సిన అవసరం ఉందని, ఈ దేశం కోసం తన ప్రాణత్యాగం చేసినటువంటి మహనీయ వ్యక్తులు చరిత్ర ఉన్నంత కాలం వారు మనతోటే జీవిస్తారు. కాబట్టి కల్నల్ సంతోష్ కుమార్ గారి యొక్క సేవలు ప్రతి ఒక్క భారతీయ పౌరుడు గర్వంగా చెప్పుకుంటూ వారి యొక్క అడుగుజాడల్లో నడవాలని. అదేవిధంగా దేశ రక్షణ కోసం లద్దాఖ్ ప్రాంతంలోని వాస్తవ సరిహద్దు రేఖను దాటి వచ్చిన చైనా సైన్యంకు బుద్ధి చెప్పే క్రమంలో వీరమరణం పొందిన భారత జవాన్లకు పెద్దంపేట యువత ఆధ్వర్యంలో బుధవారం రాత్రి గ్రామ ప్రధాన కూడలిలో కొవ్వొత్తులతో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయవాది పెండ్యాల మహేష్ మాట్లాడుతూ భారతదేశ సరిహద్దును దాటుకొని వచ్చి భారత జవాన్లపై దాడి చేసి ప్రాణాలను బలిగొన్న చైనా దేశానికి బుద్ధి చెప్పేలా భారతదేశ పౌరులందరూ చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అలాగే కళాకారులు పానుగంటి రాజయ్య, గంగారపు వెంకన్న, కాసర్ల మల్లేష్ ఆలపించిన గేయాలు యువకులను ఆలోచింపజేశాయి. భారతదేశ రక్షణ కోసం రణం చేసినారా, ఈ యుద్ధ భూమినే ముద్దాడి మీరు నేల కొరిగినారా. భారతదేశ రక్షణ కోసం రణం చేసినారా, ఈ
జవానుడా అందుకో మా జోహారు మా వీర జవానుడా అందుకో మా వందనం ఓ వీర జవానుడా అందుకో మా జోహారు మా వీర జవానుడా అవమానాలు మోసిన తల్లి తండ్రి పెట్టి మాతృదేశ రక్షణ కోసం బయలుదేరినారా మాతృదేశ రక్షణ కోసం బయలుదేరినారా. భారతదేశ సరిహద్దు రేఖ అయినటువంటి వాస్తవ ఆధీన రేఖను దాటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి చైనా కుట్రపూరితులను కుతంత్రాలను ధీటుగా ఎదుర్కొన్నటువంటి మన భారతదేశ సైనికులు వీర జవాన్లు తెలంగాణ ముద్దుబిడ్డ ఇవాళ ఒక సీనియర్ ఐపీఎస్ స్థాయి ఒక సీనియర్ ఎస్పీ స్థాయి అధికారి అయినటువంటి కల్నల్ సంతోష్ గారు చైనా చేసినటువంటి కుట్రలకు చైనా సైన్యం చేసినటువంటి కుతంత్రాలకు ఇవాళ బలైపోవడం జరిగింది. ఆయనతో పాటుగా ఒక 20 మంది మన కోసం మన భారతదేశ రక్షణ కోసం మన భారతదేశ పౌరుల రక్షణ కోసం ఇవాళ వీర మరణం పొందడం జరిగింది. బొగ్గుగన్లన్నీ పోలీస్ స్టేషన్లుగా మారిపోయాయని కార్మికులు భయభ్రాంతులకు గురవుతున్నారని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఆరోపించారు. సందర్భంగా ఓసీపీ3 కృషి భవన్లో హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ గుర్తింపు సంఘం నాయకులు యూనియన్ నాయకులు ఇన్ఫార్మర్లుగా మారి కార్మికులను ట్రాన్స్ఫర్ చేయిస్తూ ఎవరిని మాట్లాడకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఇంతవరకు క్యాంటీన్లు కూడా తెరవలేదన్నారు. ఫస్ట్ డేనే వాళ్ళకి చెప్పిన ఇది కరెక్ట్ కాదు, ఇవాళ కాకపోయినా రేపు నేను హైకోర్టులో కేసు వేసిన తర్వాత ఒక మాస్టర్ కట్ చేస్తాను, మాస్టర్ కట్ చేసే అధికారం మీకు లేదు. అదే హెచ్ఎంఎస్ ముందు పడి స్ట్రైక్ నోటీస్ ఇవ్వకపోతే హైకోర్టులో కేసు వేయకపోతే మీరు ఒక మాస్టర్ కూడా మీ అనుమతి లేకుండా కట్ అయ్యేది, అది ఆపినాం. నెక్స్ట్ మంత్ హైకోర్టులో మామూలు అడ్వకేట్లు పెట్టాలి, అడ్వకేట్ జనరల్ పెట్టింది. మేము గవర్నమెంట్ జియో మాకు వర్తించాయి, గవర్నమెంట్ జియో మాకు సంబంధం లేదు, కంపెనీ రిజిస్టర్డ్ కంపెనీ లిమిటెడ్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, ఒక్క పైసా ఇవ్వాలనుకున్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అప్రూవల్ అయిన తర్వాత గవర్నమెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఏ అధికారంతో మీరు 50% ఆపేరు అని చెప్పిన తర్వాత అడిగిన మేము అంత అనలేదు, ఒకటే నెల అన్నాం. ఆ నెల 2వ నెల నుండి కట్ కాలే, ఇప్పటి కూడా కేసు నడుస్తుంది. ఎటువంటి పనులు చేయలేదు, ఒక్క పని కూడా వీళ్ళు మాట్లాడలేదు. అది హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్ కానీ మా ఆఫీసులో తోటలోను మేమందరం కలిసి కంప్యూటర్ సిస్టమ్ పెట్టి మా నాయకులకు చెప్పినాం, అరే భయ్ దోచుకుంటాంది ఆ కంపెనీ, మీరు రండి అందండి అని ఆర్డర్ ఉంది కదా భయ్, మనం బయటికి వెళ్ళలేము కదా. అరే నేను రిప్రజెంటేషన్ తయారు చేస్తాను, అందరితో సంతకాలు పెట్టి చేయించిన, ఇవాళ అది పోయింది. రెండవది సీఎంపీ చిట్టీలు ఇప్పించాలి. ఇక ఎందుకు వీళ్ళు గెలిచిన ఉండి అపరాధ రుసుమట ఇవాళ కొత్తది పెట్టిండు, అపరాధ రుసుము. అది ఎట్లుంటుంది అపరాధ రుసుము అంటే నైజాం పరిపాలనలో రాజుల పరిపాలనలో తప్పు చేస్తే తప్పుదండు కానీ అపరాధ రుసుము వేస్తారు. కార్పొరేట్ నుండి ఏ సర్కులర్ రాలేదు, అయినా కూడా అపరాధ రుసుము ఏంటంటే 50 ఆబ్సెంట్ ఉంటే 200 రూపాయలు కట్, 100 ఆబ్సెంట్ ఉంటే 500 కట్, ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ కు డబుల్, ఓవర్మెన్లకు ట్రిబుల్, ఈ విధంగా సర్కులర్ ఇష్యూ చేసిండు. ఆ సర్కులర్ కూడా ఆపడం చేత కాలేదు. యాక్సిడెంట్ పేరుతో జీతాల కోత, ప్లేడేలు బంద్. ఎప్పుడన్నా మీకు ప్లేడేలు బంద్ అనే ఇక ఎందుకు ఆ సంఘము? 2 సంఘాలు కూడా మేము గెలిచినప్పుడు ఒక్క ప్లేడ బంద్ చేసిన వర్షం పడ్డా కూడా డంపర్ నడిపేయాలి, రోడ్డు మీదకి డంపర్ నడుస్తుందని మేము చెప్పినాం. అటువంటి రోడ్లు ఉన్నాయి, బ్రహ్మాండమైన రోడ్లు ఉన్నాయి, అంత వర్షం పడ్డా కూడా బొగ్గు తీసుకొచ్చారు మనోళ్ళు. ఈ లాక్డౌన్ పేరు మీద మేడే 1 నుండి పిహెచ్డి బంద్ చేసిండ్రు. ఇప్పటిదాకా 7 ప్లేడేలు పోయినాయి. ఇక వాళ్ళు మీకు పని చేయనప్పుడు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలి? వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని మీ దగ్గరికి వస్తున్నారు? ఇంకా ఈ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి, ఎండి అయాజ్, తోటవేణు, పినకాసు మొగిలి, గోస్కి అశోక్, మధునయ్య, దయాసాగర్ రావు తదితరులు పాల్గొన్నారు. బొగ్గు గన్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి గన్లపై కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు ఏఐటీసీ, సిఐటియు నాయకులు. ఈ క్రమంలో జీడీకే సిఎస్పీ 1తో పాటుగా వార్నింగ్ లైన్పై కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్ధం చేసి మోదీ సర్కార్ వైఖరికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు టి రాజారెడ్డి, మేరుగు రాజయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కోల్ బ్లాక్ల వేలంపాటను నిర్వహించడాన్ని నిరసిస్తూ ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. జాతి సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేలా కేంద్ర ప్రభుత్వం
కుట్రలు పన్నుతుండడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జూలై 2, 3, 4 తేదీలలో కార్మిక సంఘాలన్నీ సంఘటితంగా చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మెతో కూడా కేంద్రం దిగిరాని ఎడల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దేశాన్ని విదేశాలకు తాకట్టు పెట్టే ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విధానాల్ని మనం ఈ 2 సంవత్సరాల కాలం చూస్తూ ఉన్నాం. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు ఇంకేమీ మిగిలిలే. ఒక పోలే కాదు, మంచి లక్షల కోట్ల లాభాలు వచ్చే సంస్థలు కూడా అమ్మకాన్ని పెట్టిండు. ఇప్పుడు అమ్మకాన్ని పెడితే ప్రభుత్వం అన్నా ప్రజలన్నా బాగుపడాలి కదా అమ్ముకుంటే. కానీ ప్రభుత్వం కానీ ప్రజలకు కానీ కార్మికులకు కానీ ఏం లాభం లేదు. కేవలం పారిశ్రామికవేత్తలకే ఈ డబ్బులన్నీ తగలబెట్టడం కోసం ఎన్నికలలో ఆ డబ్బులు వాళ్ళు ఇచ్చిన ఫండ్ కోసం గెలిచి ఇవాళ మొత్తం ప్రభుత్వ రంగాల వాళ్ళకు కుదోబెడతా ఉన్నాడు. ఇప్పుడు చెప్పిండు కార్మిక హక్కులు అన్ని పోయినాయని. ఇవన్నీ కార్మిక హక్కులు పోయిన హక్కులు కనుక అమలైతే మనకి ఇంకా మిగిలేదు ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే తెరసాట్లు చాలా వచ్చేసినాయి. ఇందాక ఒక కామ్రేడ్ అడుగుతాడు ఎల్టీసీ ఇన్ని మస్తులు ఉంటారు ఇస్తారట కదా అని. అది ఒకటే కాదు, డిఏని కూడా ఫ్రిడ్జ్లో పెట్టిండ్రు. ఎల్టీసీ ఉండవు, వేతన ఒప్పందాలు ఉండవు, బోనసులు పెన్షన్లు ఇట్లాంటివి ఏమి ఉండవు. ఇప్పటికే చాలా చట్టాలు అమలుకు సిద్ధమవుతున్నాయి. బీజేపీ పాలిత ప్రాంతాల్లో, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో అంటే రాష్ట్రాలలో ఇప్పటికే ఇవన్నీ అమలు చేస్తున్నారు. 12 గంటల పని విధానం ప్రవేశపెట్టిండ్రు. కార్మిక సంఘాలు 3 సంవత్సరాల దాకా ఆ కంపెనీలకు పోవద్దట. అంటే రాబోయే కాలంలో కరోనా పేరుతోటి ఇప్పుడు రావుతుంది. ఇప్పుడు కరోనా పేరుతోటి చట్టం తీసుకొచ్చిండు. ఎక్కువ మంది మూగితే అరెస్ట్ చేసి అంటే ఎమర్జెన్సీ లాగా చేయడం కోసం కూడా. అంటే ఇవన్నీ తీసుకొచ్చి కార్మికులు అణిచేసి కార్మిక సంఘాలు లేకుండా చేసి కార్మికుల హక్కులన్నీ మొత్తం సర్వనాశనం చేసి పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా అంటే వాళ్ళకి బాగా లాభాలు రావాలంటే మనం సమ్మెలు చేయొద్దు కదా. అంటే అట్లాంటి చట్టాలు తీసుకొచ్చి ఇలా ఈ నరేంద్ర మోడీ ఇట్లా అవలంబిస్తాడు. అందుకనే రేపు 2, 3, 4 తారీఖున సమ్మె పిలిపించినాం దేశవ్యాప్తంగా. తర్వాత మొత్తం దేశంలో అన్ని సంస్థలు కూడా సమ్మె పిలుస్తుంది. అందుకని మీరు 1 రోజు కోసం 2 రోజుల కోసం చూడొద్దు. ఖచ్చితంగా మీరు అందరూ 2, 3, 4 తారీఖులు అంటే జూలై వచ్చే నెల ఆ సమ్మెలో అన్ని కార్మిక దేశంలో ఎన్ని కార్మిక సంఘాలు అన్ని కార్మిక సంఘాలు సమ్మెలో ఉన్నాయి. లో ప్రైవేటు వాళ్లకు అమ్మేదానికి అర్రాస్ అంటాం మనము. ఆ అర్రాసు నిర్వహించి ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పబోతుంది. మనము ఒకవైపు ఏమో కరోనా వైరస్ మహమ్మారితో మొత్తం ప్రపంచము అదేవిధంగా భారతదేశము భయాందోళనలో గడుపుతున్నాం. మరొక వైపేమో కోల్ ఇండియాలో కానీ సింగరేణిలో కానీ ఉత్పత్తి తీసినటువంటి బొగ్గు వినియోగం లేక అంటే ఈ కరోనా లాక్డౌన్ వలన పరిశ్రమలు అన్ని బంద్ అయ్యి విద్యుత్ వినియోగం తగ్గి ఈ బొగ్గు వినియోగం తగ్గినందున బొగ్గు నిల్వలు పేరుకపోయినాయి అని ఒకవైపు జరుగుతుంది. కరోనా ఒకవైపు, రెండో వైపు బొగ్గు నిల్వలు. మరి ఇటువంటి విపత్కర సమయంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 50 బొగ్గు బ్లాకులను ప్రైవేట్ వాళ్ళకు అమ్ముతుంది. సరే, ఎవరైనా పైసలకు లేకుంటే సొమ్ముకు అమ్ముతాం. కానీ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అట్లా కాదు. 50 బొగ్గు బ్లాకులను అమ్మడమే కాకుండా 50 బొగ్గు బ్లాకులలో బొగ్గు తవ్వి ఉత్పత్తి తీయడానికి ఆ ప్రైవేట్ వాళ్లకు 50,000 కోట్ల రూపాయలు వాళ్ళకు పెట్టుబడి పెడుతుంది. ఇక్కడ చూడండి, మన సింగరేణి కంపెనీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడుస్తున్న కంపెనీ. అదేవిధంగా కోల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్నటువంటి కంపెనీ. మరి ఈ 2 కంపెనీలు ప్రభుత్వ రంగ సంస్థలే కదా. మరి ఈ 2 కంపెనీలకు నువ్వు 2014 నుంచి నా పైసా కూడా నువ్వు సాయం చేస్తలేవు కదా. మరి ఇవాళ నువ్వు 50 బొగ్గుల బ్లాకులు అమ్మి వాళ్ళకు 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడతానంటున్నవే. అదే 50,000 కోట్ల రూపాయలు మా సింగరేణి కంపెనీ కానీ కోల్ ఇండియా కానీ ఇస్తే మేము కొత్త బొగ్గుబాయిలు తవ్వి మేము నీకు కావలసినట్టు బొగ్గు ఉత్పత్తి తీయమా? వేర్వేరుగా జరిగిన ఈ ఆందోళన కార్యక్రమాల్లో మట్టి ఎల్లయ్య, వేల్పుల కుమారస్వామి, వెంకటరెడ్డి, రంగు శ్రీనివాస్, అశోక్, పైడిపాళ రాజయ్య, రవి, మెండ శ్రీను తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ పరిస్థితుల్లో అతిగా భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలతో ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రముఖ చైనా వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ నారాయణ స్పష్టం చేశారు. బెంబేలెత్తిపోతున్న పరిస్థితుల్లో డాక్టర్ నారాయణ సిటీ న్యూస్తో మాట్లాడుతూ కరోనా వైరస్ అంతటా విజృంభిస్తున్నప్పటికీ మరణాలను నియంత్రించగలిగామంటే అది మనం తీసుకున్నటువంటి జాగ్రత్తల వల్లనే ఆ ఫలితాన్ని ఆస్వాదించగలిగామని ఆయన స్పష్టం చేశారు. మరికొంతకాలం శుభ్రతతో సామాజిక దూరాన్ని పాటిస్తే కరోనా వైరస్ను జయించవచ్చునని ఆయన తెలిపారు. దేశ పరిస్థితి కరోనా గురించి ఎంతో
ఎంతో భయంగా ఉండేది. మనం భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు కేసుల సంఖ్య ఎక్కువ అవుతున్నాయి కానీ మరణాల సంఖ్య తక్కువనే ఉన్నాయి. వేరే ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో కూడా కరోనా ఎఫెక్ట్ తక్కువనే ఉంది. అయినా కానీ మన ఎవరి జాగ్రత్త వారు తీసుకోవడం వల్ల మనం ఈ కరోనాను జయించి మనం కరోనాను గురించి రక్షించుకునే శక్తి మనలో, మన భారతీయుల్లో కూడా ప్రతి ఒక్కరికి ఉంది అనటానికి నిరూపణ మనమే స్వయం రక్షణ కొరకు మనం అందరం పాటుపడి ఎవరి జాగ్రత్త వారు పాటిస్తూ ఎవరి యొక్క శరీర తత్వాన్ని వాళ్ళు కాపాడుకోవటమే మన యొక్క ధర్మం అని నేను చెప్తున్నాను. అన్నీ ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఎక్కడికైనా కానీ శానిటైజేషన్ చేసుకోవాలి, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఒక గంటకు ఒకసారి చేతులు కడుక్కోండి. తర్వాత శుభ్రమైన ఆహారం తినండి, వేడి వస్తువులను తినాలని, మరియు వేడి నీరు తాగాలని, చల్లటి నీళ్ళు చల్లటి ప్రదేశంలో బయట చిరుతిళ్ళు కానీ బయట దొరికేటువంటి ఆహారాలు కానీ ఏమి తినకూడదని నేను మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేపరుస్తున్నాను. అలాగే వేరే దేశాలలో కూడా మన ఈ కరోనా గురించి ఏ విధంగా జాగ్రత్తగా ఉన్నారో అదేవిధంగా ఈ జాగ్రత్తలు మనం కూడా పాటించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు చైనాలో ఒకప్పుడు ఈ యొక్క కరోనాను ప్రజ్వలించినటువంటి ప్రథమ దేశంగా ప్రపంచ దేశాలు గుర్తించాయి. అక్కడనే ఈ యొక్క కరోనా పుట్టింది. కానీ వారు ఈ కరోనాను ఎలాగా నివారణ చేసుకున్నారంటే ప్రతిరోజు వారు ప్రతి ఆహార నియమాల్లో కానీ ప్రతి జాగాలో తినేటువంటి ఆహార నియమాలు, తర్వాత తినేటువంటి పదార్థాలను, వారి యొక్క డ్రెస్లను, మెటీరియల్స్ని ఎంత జాగ్రత్తగా ఉండి దాన్ని నిర్మూలించుకున్నారో ఎక్కువ కూడా మనం స్వయం రక్షణ కొరకు మనమే జాగ్రత్త పడి కరోనాను ఎదుర్కోవడానికి మనం సెల్ఫ్గా డిసిషన్ తీసుకోవాలి. ఏదో లాక్డౌన్ చేసిండ్రని భయపడాల్సిన పని లేదు. మనం వీరితో మాట్లాడుతున్నటువంటి భయపడాల్సిన పని ఏమాత్రం లేదు. అందరితో మాట్లాడినా కానీ మనం జాగ్రత్త పడుతూ మన యొక్క మాస్కులు కట్టుకుంటూ చేతులు శుభ్రంగా ఉంచుకుంటూ మన స్వయం రక్షణ కొరకు మనం పాటిస్తుంటే ఎక్కడికైనా ఏం కాదు. మనం జాగ్రత్త పడటమే మన యొక్క కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. వర్షాల తాకిడితో ఆర్జీవన్ జీఎం కార్యాలయం పార్క్ సమీపాన గల జనావాసాలు ఎదుర్కొంటున్న ఇబ్బందిని నివారించేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది సింగరేణి యాజమాన్యం. జీఎం కార్యాలయం పార్క్ సమీపాన గల 27వ డివిజన్ పరిధిలోని జనావాసాలన్నీ వర్షం కురిసినప్పుడల్లా జలాశయంగా మారుతున్నాయి. ఇండ్లలోకి ప్రవహిస్తున్నటువంటి వర్షపు నీటితో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను డివిజన్ కార్పొరేటర్ కల్వల శిరీష సంజీవ్ ఆర్జీవన్ జీఎం కల్వల నారాయణ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన జీఎం వర్షపు నీటిని మళ్లించేలా తగు చర్యలు చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పార్క్ పక్కన వర్షపు నీటి కోసం ప్రత్యేక ఓ డ్రైన్ నిర్మిస్తున్నారు. తమ విజ్ఞప్తి మేరకు 27వ డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంత ప్రజలను ఆదుకునేలా పార్కు వద్ద ప్రత్యేక డ్రైన్ నిర్మాణం పనులు చేపట్టడం పట్ల 27వ డివిజన్ నాయకులు కల్వల సంజీవ్ సింగరేణి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. 27వ డివిజన్ గాంధీనగర్లో వర్షానికి పార్క్ పక్కకు గల రోడ్డు పైన వర్షానికి నీళ్లు బాగా ఆగి ఈ కొంచెం ముంపు ఉన్న ఈ గాంధీనగర్లోకి ఇళ్లలోకి నీళ్లు రావడం జరిగింది. ఒక వర్షం కొట్టగానే చాలా నీళ్లు ఆగి ఈ పంపు ఉండడం వల్ల ఈ గాంధీనగర్ ఇళ్లలోకి నీళ్ళు రావడం జరిగింది. స్థానికంగా ఉన్న ఇక్కడ మా దృష్టికి తీసుకురావడంతో వెంటనే మేము సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే సింగరేణి యాజమాన్యం కూడా స్పందించి ఈరోజు ఇక సైడ్కు డ్రైన్ నిర్మాణం గురించి అడగడం జరిగింది. వెంటనే సింగరేణి యాజమాన్యం కూడా వెంటనే స్పందించి ఈరోజు డ్రైన్ నిర్మాణానికి పని ప్రారంభించడం జరిగింది. ఇదిలా ఉండగా కాశ్మీర్ బార్డర్లో వీరమరణం పొందిన 20 మంది భారత జవాన్లకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక గంగానగర్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది వీర జవాన్ల ఆత్మశాంతికై శ్రద్ధాంజలి ఘటించారు. దేశం కోసం ప్రాణాలను ఫనంగా పెట్టిన భారత వీర జవాన్ల త్యాగాలను మరువలేనివని, వారి సేవలను కొనియాడారు. అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు అయోధ్య రవీందర్, తానాజీ జాదవ్, కల్వల సంజీవ్, అడిగోపుల రాజు, డాక్టర్ రాజేష్, నాగరాజు, శ్రీను, దుబాసి తిరుపతి, ప్రసాద్, సంపత్, శంకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. తగ్గుముఖం పట్టకపోగా కరోనా వైరస్ మరింత విజృంభిస్తున్న పరిస్థితుల్లో అన్ని వ్యాపార సంస్థలతో నిర్మాణమైన ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులంతా సమావేశమయ్యారు. సుదీర్ఘ సమయం పాటు చర్చించిన అనంతరం ఆ సంఘం ప్రతినిధులు తోముల రాజేశ్వరరావు, గోళి రమణారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికే వ్యాపారాలని నష్టపోయామని, అయితే బ్రతికుంటే మళ్లీ సంపాదించుకునే అవకాశం ఉంటుందన్న విషయాన్ని అందరూ గ్రహించాలని వారు కోరారు. అందరి నిర్ణయం మేరకు సాయంత్రం 6 గంటల్లోపు షాపులను బంద్ చేసే విషయాన్ని ఎమ్మెల్యే కోరకంటి చందర్ నిర్ణయం మేరకు వెల్లడిస్తామని వారు తెలిపారు. ప్రతినిధులతోని వారి యొక్క సాధక బాధలు, వారికి ఉన్న ఇబ్బందికరాలు అన్నీ తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కోవిడ్-19 మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్న సమయంలో మన రామగుండం నియోజకవర్గ వ్యాపారస్తులందరూ మరి క్లోజింగ్ టైం అనేది సాయంత్రము బంద్ చేసుకునే టైంలో అందరి అభిప్రాయం కొంచెం అటు ఇటుగా అందరూ ఒకే అభిప్రాయం వ్యక్తం చేసిండ్రు. 6 గంటలకు కుదించుకొని 6 గంటలకు బంద్ చేసుకుందాము. ఏ వ్యాపారస్తులైనా రామగుండం నియోజకవర్గ వ్యాపారస్తులందరినీ ఒకే విధంగా బంద్ చేసే విధంగా చూసుకుంటే బాగుంటుందని ఎక్కువ మంది అభిప్రాయం తెలియజేసినారు. కొంతమందికి 5 గంటలు చేసినా పర్వాలేదు అన్నప్పటికీ కూడా మరి దీన్ని వారి అభిప్రాయాలందరినీ పరిగణలోకి తీసుకొని మరి ఈ యొక్క ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షులు, రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారు కోరకంటి చందర్ గారితో వారి దృష్టి తీసుకెళ్ళి దీన్ని రేపు మేము పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ఒక సమయం అనేది నిర్ణయించడం జరుగుతుంది. దాని తర్వాత అన్ని షాపులకు పాంప్లెట్స్ పంచి టైము అనేది ఫిక్స్ చేస్తే ఆ టైం లోపలనే అందరూ బంద్ చేసుకునే విధంగా చూస్తాము. సమావేశంలో చొక్కారావు, వెంకటేశ్వర్లు, జి రాజు, గుగ్గిల రవీంద్రచారి, తాన్పర్తి గోపాలరావు, బాలసాని స్వామిగౌడ్, సారయ్య, అశోక్రావు, పల్లెర్ల శ్రీనివాస్, పవన్ లోటి, తిరుపతి, ముచ్చకుర్తి చంద్రమౌళి, రంగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో బిఎంఎస్లో చేరడానికి చాలామంది కార్మికులు ఆసక్తిని కనబరుస్తున్నారని బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు కెంగర్ల మల్లయ్య తెలిపారు. రామగుండం రీజియన్ RG3 ఏరియా రామగిరి మండలం సెంటనరీ కాలనీలో గురువారం బిఎంఎస్ ఆఫీసును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మిక క్షేత్రంలో బిఎంఎస్ బలోపేతం కోసం రహస్యంగా చాలా పనులు జరుగుతున్నాయని, అయినప్పటికీ మనమంతా కూడా బిఎంఎస్ను పటిష్టం చేసేందుకు కృషి చేయాలని కోరారు. పెడదామా లేదా అనే కాడ వాళ్ళందరూ ఉన్నారు, కానీ గ్రూప్కి ఏర్పడి అందరైతే నాతో టచ్లో ఉన్నారు. రాబోయేటువంటి రోజులలో బిఎంఎస్కు బాహటంగా ముందుకొచ్చి పనిచేయడానికి జూనియర్ అసిస్టెంట్లంతా కూడా సిద్ధంగా ఉన్నారని కూడా మీ అందరికి మనవి చేస్తున్నాం. ఇట్లా అంతర్గతంగా రహస్యంగా చాలా పని జరుగుతుంది. కానీ మనం ముందు పడ్డోళ్ళం, ముందున్నోళ్ళం ధైర్యంగా నిలబడాలని, అట్లా నిలబడితేనే మనకు ఫలితాలు వస్తాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఇంకా ఈ కార్యక్రమంలో బిఎంఎస్ నాయకులు మెండె రమాకాంత్, బూర్ల లక్ష్మీనారాయణ, వేణుగోపాలరావు, గాలిపల్లి తిరుపతి, ఎల్లయ్య, గడ్డం సుగుణ, నరహరి, అర్కాల ప్రసాద్, పర్లపల్లి రవి, దశరథం గౌడ్, నాగెలి సాంబయ్య, బాళయ్య, ఐలయ్య, గాజుల తిరుపతి, తిరుపతి రెడ్డి, అప్పాళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బొగ్గుగండ్ల ప్రైవేటీకరణను నిలిపివేయాలని జేసీ ఆధ్వర్యంలో RG3 డివిజన్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు గురువారం RG3 డివిజన్ OCP2లో జేసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం చేయగా SRBC పోలీస్ సిబ్బంది అడ్డుకున్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్మిక వర్గాన్ని అంచివేస్తుందని తెలిపారు. 50 బొగ్గుగడ్లను వేలంపాట ద్వారా ఇతరులకు కేటాయించడం ద్వారా ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తుందని, తద్వారా కార్మికుల హక్కులన్నీ హరింపబడతాయని చెప్పుకొచ్చారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, మోదీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా త్రోడ్ సింగరేణిలో అన్ని మైళ్ళ మీద కూడా మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే OCP2లో మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. దీనికి కార్మిక వర్గం మొత్తం కూడా అన్ని సంఘాలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది.
ఓసిపి2 కార్మికులందరూ కూడా ఈ సమావేశాన్ని దిగ్విజయంగా వాళ్ళు చేయడం అనేది జరిగింది. ఇదేంటి అంటే మన సింగరేణి ఈ ప్రైవేటీకరణ వలన సింగరేణి కార్మికులు తగ్గిపోయి ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉన్నది. ఒక సింగరేణి ప్రైవేటీకరణే కాదు, అలాగే రైల్వేస్ కానివ్వండి, ఆర్టీసీ కానివ్వండి, నేవీ కానివ్వండి, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్లో కూడా మిలిటరీలో కూడా ప్రైవేట్ వాళ్ళని పెట్టడానికి మోదీ తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కూడా మొత్తం కూడా దీన్ని వ్యతిరేకంగా ఈ రోజున పోరాటం చేయడం అనేది జరుగుతుంది. ఈ ఏలంపాట ఇవాళ మోదీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దాన్ని పక్కకు పెట్టి సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మైన్స్ మొత్తం తీయాలని, కోల్ ఇండియాలో ఉన్నటువంటి మైన్స్ కోల్ కంపెనీ తీయాలని చెప్పి అన్ని యూనియన్ల తరఫున మేము కోరడం అనేది జరుగుతున్నది. ఈరోజు బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా అలాగే మోడీ విధానాలకు వ్యతిరేకంగా కోల్ ఇండియా వ్యాప్తంగా దిష్టిబొమ్మల దగ్ధం రకరకాల నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతూ ఉంది. అన్ని జాతీయ సంఘాల నాయకత్వంలో అందులో భాగంగా ఓసిటీలో కూడా నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. జేఏసీ పక్షాన ఈరోజు కేంద్ర ప్రభుత్వం 50 బొగ్గు బ్లాక్లను 50,000 కోట్లైన కార్మికుల సంపదని సింగరేణి కోల్ ఇండియాకు సంబంధించిన ఈ సంపదని అప్పనంగా కార్మికులను దోసి ప్రజలను దోసి కొంతమంది పెట్టుబడిదారులకి సంపన్న వర్గాలకి దోషిపెడతా ఉంది. అట్లా కాదు, కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా వేలం వేయకుండా కోల్ ఇండియాకా లేదా సింగరేణికా ఇచ్చేసి నడిపించాలని చెప్పేసి దానికి అనుకూలంగా కార్మిక వర్గం కూడా ఉన్నారని చెప్పేసి నడుపుకోవడానికి కోల్ ఇండియా సింగరేణి ఉందని చెప్పేసి కార్మికులంతా ముక్త కంఠంతో మోడీ విధానాలకు వ్యతిరేకంగా. ఇంకా ఈ కార్యక్రమంలో జేసీ నాయకులు వైవీరావు, ఎన్వి రాజు, వెంకటేశ్వర్లు, సదానందం, ఎంఆర్సీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ ఫలితాలలో గోదావరికంలోని గాంధీ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ ఢంకా మ్రోగించారు. గాంధీ జూనియర్ కళాశాలకు చెందిన ఎంపీసీ విద్యార్థిని కె సాహితి 988 స్టేట్ లెవెల్ మార్కులు సాధించి పట్టణంలో టాపర్గా నిలిచింది. అలాగే బైపీసీలో ఎం చందన 978 మార్కులు సాధించి టాపర్గా నిలిచింది. కాగా ఇంటర్ ఫలితాలలో మంచి మార్కులతో టాపర్లుగా నిలవడం పట్ల వాళ్ళ యాజమాన్యాలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశాయి. నా పేరు సాహితి, నేను గాంధీ జూనియర్ కళాశాలలో చదువుతున్నాను. నాకు రాష్ట్ర స్థాయిలో 988 మార్కులు వచ్చాయి. అందుకు సహకరించిన మా అధ్యాపకులకు, మా తల్లిదండ్రులకు మరియు కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. నాకు రాష్ట్ర స్థాయిలో 978 మార్కులు వచ్చాయి. దీనికి సహకరించిన కాలేజ్ యాజమాన్యానికి మరియు ఉపాధ్యాయులకు, నాకు సహకరించిన తల్లిదండ్రులకు అందరికీ పెద్ద కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సిటీ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కనిలో వీర జవాన్ కల్నల్ సంతోష్ బాబుకు ఘన నివాళులు అర్పించిన పౌరులు. సింగరేణిలో ఇన్ఫార్మర్లుగా మారిన గుర్తింపు సంఘం నాయకులు. హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ విమర్శలు. బొగ్గు గండ్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి గండ్లపై కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన ఏఐటీసీ, సిఐటియు నాయకులు. అమరులైన భారత వీర జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించిన విహెచ్పి, బజరంగ్ దళ్ నాయకులు. కనిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహణ. భయం వద్దు, జాగ్రత్తలతో కరోనా వైరస్ను జయించాలి. ప్రజలకు ప్రముఖ చైనా వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ నారాయణ విజ్ఞప్తి. విజృంభిస్తున్న కరోనా వైరస్, షాపుల సమయాలను నిర్ణయించేందుకు కనిలో సమావేశమైన ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.